వర్షం దంచి కొట్టేస్తుంది అసలు. బస్సు సీరియని చాలా టైం పడుతుందంట. కండక్టర్ ఇప్పుడే చెప్పాడు. యా, ఆబ్వియస్గా బోర్ కొడుతుంది. ఫోన్ తీద్దాం అనుకునే టైంలో పక్కన చూస్తే అమ్మాయి. నా దరిద్రం ఏంటంటే అసలు నేను రియలైజ్ కూడా అవ్వలే. ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయా. అండ్ దెన్ షీ లుక్డ్ ఎట్ మీ. షీ సెడ్, హే బాస్, ఏంటి, ఏం జరుగుతుంది? బ్లాంక్, అసలు కంప్లీట్లీ బ్లాంక్ అయిపోయాను నేను. అండ్ దెన్ ఎందుకు గాబర్, ఎందుకు ఉన్నాగా, నేను చెప్తా మీకు ఏమైంది ఆ రోజు. సో యా, ఈరోజు వీడియో కంటిన్యూ చేసేద్దామా మనం. అండ్ యా, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. ఏ సిరీసో గుర్తుందిగా? ఎస్, ది ఆల్మనాక్ ఆఫ్ నావెల్ రవికాంత్ బుక్ సిరీస్లో నుంచి ఈరోజు లాస్ట్ పార్ట్, 5th పార్ట్. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా వీడియోని. ఫస్ట్ పార్ట్ వచ్చేసి లవ్ ఈజ్ గివింగ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. యా, అర్థమయ్యేలా చెప్తా చూడండి. మీరు ప్రేమించాలి, ప్రేమను పంచాలి, కానీ రిటర్న్గా ఏది ఆశించకూడదు. అండ్ యా, అది చాలా కష్టం. తెలిసిందేగా. మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో మీ పార్ట్నర్స్ మీద, అది ఆల్వేస్ దుఃఖానికి దారితీస్తుంది. యా, తెలుగు ఎక్కువైపోయింది కొంచెం. యా, అదే చెప్తున్నా. మీరు ఎప్పుడైతే పక్క వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారో, ఎయిదర్ లవ్, ఫ్యామిలీ రిలేషన్, మీ ఫాదర్ నుంచి కానివ్వండి, మీ మదర్ నుంచి కానివ్వండి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వండి, మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ పెట్టుకుంటారో మీరు అంత సాడ్నెస్కి దగ్గర అవుతారు. సో యా, పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుందాం అండ్ మన మీద మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందాం, సో దట్ వీ కెన్ రీచ్ మోర్ హైస్. థర్డ్ పాయింట్ ఏంటో తెలుసుగా? తెలిసే ఉంటుందిలే. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్ట్గా ఉందాం. మనకి ఏది అనిపిస్తే అది షేర్ చేసుకోగలగాలి, ఏది దాచుకోకూడదు. ఇట్లాంటి టెంపరీ రిలేషన్షిప్స్ మనకొద్దు. వి ఎయిమ్ ఫర్ పర్మనెంట్. అసలు ఈ టెంపరీ రిలేషన్షిప్ అన్న కాన్సెప్ట్ నేను నమ్మద్దు అసలు. ట్రూగా లవ్ చేస్తున్నాం అంటే ట్రూగా లవ్ చేద్దాం, ట్రూగా పెళ్లి చేసుకుందాం. దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అసలు నాకు తెలిసి మగతనం అంటే అది. ఊరికే ఓ 10 మంది అమ్మాయిలను పడేసి వాళ్ళని చుట్టూ తిప్పుకోవడం, ఏమో బ్రదర్, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ నువ్వు ఒక్క అమ్మాయిని లవ్ చేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొని నీ కెరియర్ మీద ఫోకస్ చేస్తూ, ఆ అమ్మాయి కెరియర్ మీద ఫోకస్ చేస్తూ, ఇద్దరు మీ కెరియర్స్ మీద ఫోకస్ చేస్తూ, ఎంత బాగుంది బ్రదర్ అది అసలు. అండ్ యా, ప్లీజ్ అట్లాంటి దానికోసం మనం ట్రై చేద్దాం. వీ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ దస్ అసలు. యా, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఏది అనిపిస్తే చెప్పేద్దాం. ఇట్లా ఈ టెంపరీ రిలేషన్షిప్స్ ఏమొద్దు మనకి. ట్రూ లవ్ అండ్ ట్రూ రిలేషన్షిప్స్ ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఏంటి బ్రో, ఏదో చెప్తా అన్నావు, వీడియో అయిపోతుంది అంటున్నావు. ఏముంది భయ్యా, ఆ అమ్మాయి అడిగింది, అమ్మో అని ఇంటికి పరిగెట్టా. ఇంకేం చేస్తాం, ఇంకా నాకైతే అమ్మాయితో మాట్లాడడం రాదబ్బా. అండ్ యా, మీకు కూడా ఏమైనా ఉంటే షేర్ చేయండి కామెంట్లో. ఎందుకు బాగుంటుంది. ఇవి నావెల్ రవికాంత్ గారు లైఫ్ ఫిలాసఫీస్. నేనైతే చాలా వరకు పాటించడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి మామ, బాగుంటుంది. ఏంటి ఇంకా ట్రై చేయట్లేదా? ఏముంది బ్రో, చెడిపోవడానికి 100 మార్గాలు. అండ్ యా, ప్రతి పేజ్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేద్దాం అండ్ లైఫ్ విల్ బి సంథింగ్ ఎల్స్. మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది. బుక్ చదవడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేద్దాం యాక్చువల్లీ. అండ్ మీకు విషయం చెప్పాలి, లాస్ట్ వీడియోలో నేను అబద్ధం చెప్పా. నేను మెడిటేషన్ చేయలేదు. యా, లాస్ట్ వీడియోలో నేను మెడిటేషన్ చేయలేదు అండ్ చేశాను, అబద్ధం చెప్పా. అండ్ మీరు అనుకోవచ్చు, ఉన్నదే బాడీ 10 మంది సబ్స్క్రైబర్స్ ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు బీ ఆనెస్ట్. అండ్ యా, మీకు అబద్ధం చెప్పచ్చు, కానీ నాకు నేను అబద్ధం చెప్పుకోలేను. మీరు కూడా స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్తో కలిసి నేను స్టార్ట్ చేశాను. మీకు అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే షేర్ చేసుకుని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మెడిటేషన్. చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు నుంచి డైలీ రీల్ అప్లోడ్ చేస్తాను.
సో దట్ నేను మెడిటేషన్ చేస్తున్నానని మీకు తెలుస్తుంది. అండ్ యా, మీరు కూడా డైలీ మీ పార్ట్నర్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మెడిటేషన్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఎక్కువ మోటివేషన్లు ఎక్కువైపోతున్నాయి అసలు ఈ మధ్యన. బుక్ గురించి చెప్పరా అంటే మోటివేషన్ చెప్తావు ఎదవా. సరే గైస్, ఉంటా మరి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.